రాష్ట్ర అసెంబ్లీలో ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతోంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవమే మన రాష్ట్ర అభివృద్ధికి తొలి అడుగు. ఈ రోజు నుంచి మన రాష్ట్రానికి ఉపయోగకరమైన అంశాలని అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలందరూ ప్రస్తావిస్తారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి వైపే నడుస్తూ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు అహర్నిశలు పాటుపడే మన ముఖ్యమంత్రి మన అందరి ఆశల్ని నెరవేరుస్తారని ఆయనకు ప్రథమంగా ఆయనకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు అన్ని త్యాగాలకు సిద్ధపడి కేవలం మన రాష్ట్ర భవిష్యత్తు కోసమే, మన రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన ఎన్నో త్యాగం చేసి ఈరోజు ఆయన ఉన్నతమైన స్థానంలో కూర్చున్నారు. అతని ఔన్నత్యానికి ప్రజలు ఇచ్చిన తీర్పుకి చాలా సంతోషకరము. అలాగే పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకా మన మదనపల్లి చెప్పాల్సిందే, ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి లేకుండా ఎక్కడో మారుమూల ప్రాంతం మాదిరి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా ఇదివరలో పైన ప్రభుత్వం లేకపోవడము అభివృద్ధికి చాలా దూరంగా ఉండింది. మన మదనపల్లి వాసుల మొర ఆలకించాడేమో ఆ భగవంతుడు. మనకు షాజహాన్ బాషా గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం, ఆయన తెలుగుదేశం శ్రేణులను మదనపల్లి ప్రజలను ప్రతి ఒక్కరిని అందరినీ కలుపుకొని సొంత మనిషిలాగా అందరినీ కలుపుకొని పోవడం వల్ల ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలు పూర్వం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన విధానాన్ని చూసి ముగ్ధులైన కొంతమంది ప్రజలు, ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఇలా అన్ని వర్గాల ప్రజలు మద్దతును ఆయన కూడగట్టుకొని తిరిగి మళ్ళీ విజయం సాధించడం జరిగింది. ఆ భగవంతుడే మనకు మన అభివృద్ధి మదనపల్లి జరగాలని షాజహాన్ బాషా గారిని మన మదనపల్లి ఎమ్మెల్యేగా గెలిపించడం చాలా అదృష్టము. ఇంతకుముందు కూడా మనం చూసాం, ఆయన అభివృద్ధి అంటే ముందుంటాడు, తన శక్తికి మించి కష్టపడతాడు, తన శక్తికి మించి రెయ్యనక పొగలనక ఆయన ఒక్కడే మొత్తం వర్క్నంతా కూడా తన భుజాల మీద వేసుకొని వర్క్ చేశాడు. ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా గెలిచిన 2వ రోజు నుంచి ఆయన మన ముఖ్యమంత్రి గారు సమీక్ష తర్వాత ఈ రాష్ట్రంలో మన మదనపల్లిలో సమీక్షలు ప్రతి అధికారితో సమీక్షలు నిర్వహించారు. శానిటైజరేషన్ ఏమి, నెక్స్ట్ తాగునీటి సమస్యలు అయితే ఏమి, ట్రాఫిక్ సమస్య అయితే ఏమి, నెక్స్ట్ ఈ రేషన్ బండ్లతో సమస్య జరుగుతున్న విషయం అయితే ఏమి, ఇలా ఒకటని కాదు ప్రతి ఒక్క డిపార్ట్మెంటుని ఆయన సమీక్షించడం జరిగింది. ప్రమాణ స్వీకారానికి ముందే ఆయన తన వర్క్ను స్టార్ట్ చేశారు. అది మా అందరికీ కూడా చాలా సంతోషకరము. ఇంకా ఆయన ముఖ్యంగా మదనపల్లికి మాత్రమే ఒక మేనిఫెస్టో నిర్మించుకున్నారు. ఒక మేనిఫెస్టోను రెడీ చేసుకొని ఆ మేనిఫెస్టో పరంగా ఈ 5 సంవత్సరాలు జరిగితే మన మదనపల్లి రూపురేఖలు దాదాపు మారిపోయి మనం అన్ని ఊర్ల కంటే కూడా 10 సంవత్సరాలు ముందుకు పోతాము అనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన ఫస్ట్ తాగునీటి సమస్య మీద ఒక రివ్యూ చేశారు. మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం పూర్తి చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. నెక్స్ట్ ఒక కోంటివాణి చెరువుని ఒక సుందరకరమైన ఒక లేక్గా తయారు చేసి అందులో బోటింగ్ క్లబ్ ఏర్పాటు చేయాలని ఆయన ఆలోచించుకొని ఉన్నారు. అలాగే సిటిఎం చెరువును కూడా సుందరీకరణ చేసి మన మదనపల్లికి వన్నె తేవాలని ఆయన నిశ్చయించుకున్నారు. నెక్స్ట్ ఐటీ హబ్ ఒకటి మదనపల్లిలో ఏర్పాటు చేసుకోవాలని
అది కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. నెక్స్ట్ బైపాస్ రోడ్, మదనపల్లి ట్రాఫిక్ సమస్యను నిర్మూలించడానికి ఒక బైపాస్ రోడ్డుని రెడీ చేసి దాన్ని కూడా మన మదనపల్లి ట్రాఫిక్ సమస్యను తగ్గించడం కోసము నిర్మించాలని చెప్పి ఆయన చాలా దృఢనిశ్చయంతో ఉన్నారు. ఇవన్నిటినీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రియతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మన అన్న షాజహాన్ బాషా గారికి చేదోడు వాదోడుగా ఉంటారు. మన మదనపల్లి అభివృద్ధి పదంలో నడుస్తుందని ఈ కార్యక్రమం చెప్పాల్సి వస్తోంది. మనకు ఇంతటి ఘన విజయం ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలకు, మదనపల్లి ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.